హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కేక్ కటింగ్ అను కేక్ కేక్ కటింగ్ కాదు, కేక్ కేక్ రెసిపీ. ఓకే వద్దా, మిమ్మల్ని చూస్తుంటే మాటలు పోతున్నాయి, ఏంటో మాటలు స్పృహ దాడుతున్నాయి అన్నమాట. నన్ను చూస్తే కదే, మా తమ్ముని చూస్తే పోవాలి నీకు. అదేంటో నాకు తెలియదు, మిమ్మల్ని చూస్తేనే దాడుతాయి అన్నమాట. అయితే ఈరోజు మా వదిన చేతుల మీదుగా కేక్, చేతుల మీద కాదండి, మొత్తం ఈమె చేస్తుంది, నేను చూస్తాను అనమాట రెసిపీ. అలా ఏం కాదు, మా వదిన బాగా చేస్తుందండి. అందుకనే మా వదిని నేను పని కట్టుకుని ఈరోజు పిలిపించుకున్నాను అనమాట. పని మీద పిలిపించి ఈ పని మీద పెట్టింది నాకు. లేదండి, అందరూ ఏమనుకుంటారు, మా వదినకి ఏదో పని చెప్తున్నాను అనుకుంటారు. లేదండి, అలా ఏం కాదు, మా వదిన దేవతండి. మీకు ఒకటి తెలుసండి, నేను కెమెరాలో వీడియో షూట్ చేస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నాను అనమాట. అర్థమైంది, మాకు అర్థమైందమ్మా. సరే అండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, మేమైతే ఈ కప్పుతో 2 కప్పులు మైదాకు మాత్రం చేస్తున్నాం కేకు. ఇప్పుడు వచ్చేసి 1 కప్పు, అంటే కప్పున్నర పంచదార తీసుకుంటున్నాము. అంటే వదిన చెప్పింది పంచదార స్వీట్ ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలో నాకు తెలియలేదు, మా వదిన చెప్పింది ఇప్పుడు కప్పున్నర వేయమని చెప్పేసి. షుగర్ అయితే ఇది కప్పున్నర వేస్తున్నాను. ఇది మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఇగోండి, 1/2 కప్ మీద కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేనైతే, ఎందుకంటే పిల్లలు కొంచెం ఇష్టంగా స్వీట్ ఎక్కువ ఇష్టంగా తింటారు కదా. యాక్చువల్లీ దీనికన్నా కూడా బెల్లంతో చేయండి, బెల్లం పౌడర్తో చేస్తే బాగా హెల్త్కి కూడా మంచిది. నా దగ్గర అయితే ఇప్పుడు అవైలబిలిటీ అయితే లేదు, నేను దీంతో చేస్తున్నాను. నేను జీబ్రా కేక్ చేయబోతున్నాను అనమాట. ఇది మంచిగా పౌడర్ అయితే చేసుకున్నాక మళ్ళీ కలుస్తాం. అంతే ఉన్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి 1 కప్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం వేరుశనగ నూనె అయితే యాడ్ చేయకూడదు. సన్ఫ్లవర్ ఒకటి యూజ్ చేయాలి మనము ఆయిల్ అయితే. ఇక 1 కప్ ఆయిల్ అయితే పడుతుంది. మనము ఇది ఏదైతే మిక్సీకి పట్టుకున్నామో పౌడరు అందులోనే వేసేసుకోవాలి. 1 కప్ ఆయిల్ తర్వాత నేను వచ్చేసి 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే బాగా వస్తుంది అనమాట ఎగ్స్ ఎక్కువ తీసుకుంటే. ఇందులోనే వేసేసుకుని బ్లెండ్ చేసుకోవాలి, మంచిగా చేయాలి. మీకు చూపిస్తా ఎలా చేయాలన్నది. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాము. ఇది స్మెల్ రాకుండా మంచిగా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ దొరుకుతుంది. స్ట్రాబెర్రీ కావాలంటే స్ట్రాబెర్రీ, ఏదైనా అన్ని ఫ్లేవర్స్ దొరుకుతుంది మీకు. ఇప్పుడు మంచిగా ఇట్లా వేద్దాం. ఇది చాలా పిండాలనుకుంటా, మనకు అంత ఓపిక లేదు. వన్ కప్, అదే ఒక మూత. ఇది ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాక మళ్ళీ మీకు కనిపిస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేనైతే ఇలా పెట్టుకున్నాను మిక్సీకి. ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. నేను మైదా తీసుకున్నాం. ఒకసారి ఆపండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మైదా అయితే తీసుకున్నాం. మైదా 2 కప్స్ తీసుకుంటున్నాను నేను. 4 ఎగ్స్ వేసాను. 4 ఎగ్స్కి 2 కప్స్ మైదా అయితే తీసుకుంటున్నాను. మంచిగా జల్లెడ పట్టించుకున్నాను. ఇప్పుడు ఇట్లా జల్లెడ చేసుకోవాలి, అప్పుడే స్పాంజీగా వస్తుంది మంచిగా. ఏదైనా చెత్తలు ఏదైనా ఉన్నా కూడా పోతుంది అనమాట.
చూడండి. ఇక్కడ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అన్నమాట. ఇది ఎక్కడైనా దొరుకుతుంది మనకి బేకింగ్ పౌడర్. అలాగే సోడా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర సోడా అవైలబుల్ లేకపోతే ఈనో ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. అది కూడా ఇందులో కలుపుకొని జల్లించుకోవాలి. ఈనో ప్యాకెట్ కూడా యూజ్ చేయొచ్చు. మా పిల్లలకి ఈవినింగ్ సర్ప్రైజ్ ఇస్తా అని చెప్తున్నా. ఇప్పుడు కేక్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి. ఇందులో మిక్స్ చేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఇది ఒకటే మెథడ్లో కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా ఒకటే రౌండ్లో కలుపుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు కలపకూడదు. మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. మనకి థిక్నెస్ ఎక్కువ ఉందనుకో కొంచెం వేడి పాలు కానీ వేడి పాలే కలుపుకోవాలి. ఇంకేం కలపడానికి ఛాన్స్ లేదు మనకి. మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు వదిన అనేది నా చేతుల్లో అంత బలం లేదు. వదిన కలుపుతున్నారనమాట. ఇలాగా మంచిగా రావాలి. చూడండి అది పైకి లేపి చూపించిందన్న మన ఫ్రెండ్స్కి. చూడండి ఫ్రెండ్స్, అలా మరీ లూజ్గా కాకుండా అలా పడుతూ ఉంటే మంచి కేక్ మంచి స్పాంజీగా వస్తుంది. అలాగే ఓవెన్ కూడా ఒక 10 minutes ముందు ప్రీ హీట్ చేసి పెట్టుకుంటే బాగా మనకి తొందరగా బేక్ అవుతుంది. నేనైతే ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకుంటున్నాను అది పెట్టడానికి. 150 degreesలో ఒక 10 minutes ప్రీ హీట్ చేస్తున్నాను. ఈ లోపల ఇది మనకి తయారైపోతుంది. అలాగే మనకి బౌల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ఇందులోకి మా దగ్గర అయితే ఆయిల్ పేపర్ లేదు, బటర్ పేపర్ అయితే లేదు. నేను ఏం చేస్తానంటే ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ట్యాప్ చేస్తాను. ఇప్పుడు ఇది మంచిగా గిన్నె నిండా ఇట్లా చేసుకోవాలి. స్ప్రెడ్ చేసాక అప్పుడు మైదా వేసి ట్యాప్ చేసుకుంటే మనకి కేక్ మోల్డ్ అనేది రెడీ అయిపోతుంది. చేత్తో అయినా సరే పర్లేదు, ఇలా చేత్తో రాసుకున్నా సరే, లేకపోతే బ్రష్ ఉంటే బ్రష్తో రాసుకోండి మీరైతే. ఇప్పుడు కొంచెం మైదా వేసి ట్యాప్ చేద్దాం. ఇలా ట్యాప్ చేసుకోవాలి మనము. నేను కొంచెం జీబ్రా కేక్, కొంచెం నార్మల్ కేక్ చేస్తున్నాను నేను. నా దగ్గర అయితే చాక్లెట్ పౌడర్ అవైలబిలిటీ లేదని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఫుడ్ కలర్ యూస్ చేసి చేస్తా. ఇప్పుడు ఈ యాక్సెస్ ఉన్నది అనేది తీసేసి మనం ఇందులో వేసేసుకోవడమే డైరెక్ట్. చూడండి ఎంత సాఫ్ట్ వచ్చిందో చూడండి. అసలు నాకు తెలిసి ఈ మౌల్డ్లోనే పట్టేస్తుంది అనుకుంటున్నాను నేను. చూద్దాం. చూడండి ఎంత మంచి ఇట్లా రావాలి. అసలు అట్లా వస్తే బాగా వస్తుంది. ఇట్లా ట్యాప్ చేసుకుందాం. ఇట్లా ట్యాప్ చేసుకుంటే ఎట్లయినా మనకి లోపల ఏమైనా బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా సెట్ అయిపోతుంది.
ఇట్లా హెయిర్ బబుల్స్ వస్తాయి కదా, చూడండి హెయిర్ బబుల్ అనేది ఫామ్ అయ్యింది కదా, అలా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇట్లా ట్యాప్ చేస్తే సెట్ అయ్యే వరకు కొంచెం ఇలా ట్యాప్ చేయండి. చూడండి ఎన్ని ఎయిర్ బబుల్స్ వచ్చినాయో చూడండి, అట్లా పైకి వచ్చేస్తే సెట్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఓవెన్ అనేది ప్రీ హీట్లో పెట్టాను కదా, ఒక 10 minutes ఆగేసి ఓవెన్లో పెట్టేస్తాను. అలాగే ఇప్పుడు ఇది కన్వాద ఏం చేస్తాను అంటే జిబ్రా లైన్స్ కేక్ చేస్తాను, చూసేసాను మీరైతే ప్రాసెస్. ఆపండి. ఇప్పుడు కొంచెం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. ఇది ఇందాక చక్కెర వేసిన ఆ గిన్నెలోకి తీస్తున్నా. కొంచెం తీసి కొంచెం ఫుడ్ కలర్ అయితే కలుపుతాను నేను. ఇందులో ఫుడ్ కలర్ అయితే కొంచెం కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఇదైతే స్కిప్ చేయండి, మీరైతే ట్రై చేయకండి. నేనైతే ఏదో ట్రై చేస్తున్నాను. దాని బదులు కాఫీ పౌడర్ కోకో పౌడర్ తెచ్చుకోండి, చాక్లెట్ పౌడర్ కానీ. అట్లయితే జిబ్రా లైన్స్ అది బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఎందుకంటే నేను మా పిల్లలకి మాట ఇచ్చాను చేస్తానని చెప్పేసి, వాళ్ళు మళ్ళీ ఏడుస్తారని చెప్పేసి ఇక వాడుతున్నా ఏదో ఈ ఒక్కసారికి. మంచిగా మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకొని, అది కూడా మనకి ఇంకో మౌల్డ్ కూడా ఉంది, దాంట్లో వేసేసుకుందాం మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే కలిసిపోయింది. ఇప్పుడు ఇది కూడా సేమ్ మళ్ళీ ఇట్లా ఆయిల్ వేసి కొంచెం మైదా ట్యాప్ చేసేసుకోవడమే. మంచిగా మొత్తం అవును, అది నా మీకోసమే చేస్తున్నాను. మీరు అంటే లవ్ కదా, అవునా, అందుకే చేస్తున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువైంది ఫ్రెండ్స్, అందుకే మైదా ఎక్కువ ట్యాప్ చేయాల్సి వస్తుంది. మా వదిన కోసమే చేస్తున్నా ఈ హార్ట్ షేప్, ఎందుకంటే ఎప్పటికీ మా వదిన నా హార్ట్లో ఉంటుంది, అందుకని. యాక్సెస్ తీసేసుకుని ఇప్పుడు అది కొంచెం ఇది కొంచెం వేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. ఓకే అండి, అయిపోతాయి. ఇది కొంచెం వేసుకున్నాక అప్పుడు మళ్ళీ ఇది కొంచెం వేసుకోవాలి మనము. ఇది చిన్న కేకే వస్తుంది, ఎందుకంటే నేను మన దగ్గర ఎక్కువ ఇది లేదు. అది స్ప్రెడ్ అవ్వగానే అప్పుడు ఇది వస్తుంది. ఫస్ట్ టైం నేను కూడా చేయడం జిబ్రా లైన్స్, మీకు చూపిస్తా ఎలా వచ్చింది అన్నది. అది సెట్ అయిపోయాక ఇది వేసుకోవడమే, సెట్ అయిపోతుంది. అదే ఇది అయితే ఇక్కడ సెట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కూడా స్టార్ట్ చేసేసుకున్నాం మంచిగా. నేను
ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, అందుకని చెప్పి అదే కొంచెం ఎక్కువ ఉంది, నేను వేసేస్తున్నా. ఇది ఒక మోడల్గా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం ఎలా వస్తుందో, ఎందుకంటే వేస్ట్ చేయడానికి నా ప్రాణం ఒప్పట్లేదు. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు 180 degreesలో 45 minutes అయితే పెట్టండి ఓవెన్. నేను 2 ఒకసారి పెట్టేస్తున్నాను, పైన కింద. ఇది దిల్ షేప్ అండి, అవునా? ఇంకా బాగా రావాలి ఫ్రెండ్స్, కాకపోతే నేను ఉన్న వాటితో ఇట్లా మేనేజ్ చేస్తాను. అందులో వైట్ తక్కువైంది, వైట్ ఇది ఎక్కువైంది, ఆరెంజ్ ఇది, అందుకని చెప్పి దీనిపైన కూడా వేస్తాను మళ్ళీ. ఇంకా ఇప్పుడు 45 minutes 180 degreesలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 45 minutes పెట్టాను 180 degrees. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా కేక్ అయ్యే వరకు వెయిటింగ్. యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు నేను కేక్ చేస్తున్నానని చెప్తే, యాక్చువల్లీ ఎలక్షన్స్కి వెళ్ళింది, ఎల్లుండి వస్తుంది, ఉంచాలంట అప్పటి వరకు ఒక పీస్ టేస్ట్ చూడడానికి ఉంచాలంట. బట్ అది చూస్తుంటే ఇప్పుడే టెంప్టింగ్ గా ఉంది, మరి మా పిల్లలు ఉంచుతారా లేదన్నది తెలీదు, మళ్ళీ చేయాల్సి వస్తుందేమో కూడా నాకు తెలియదు. ఇంకా చూద్దాం ఏమవుతుందో, చూస్తాను. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా పొంగిందో, మంచిగా పొంగింది కదా, మంచిగా పొంగింది. అది నాకు స్పేస్ సరిపోతుందో లేదో అని డౌట్ ఉంది. ఇప్పుడు నేను వేయడం తక్కువే వేసాను, మీరు వీడియోలో చూసుంటారు ఆల్రెడీ. నేను తక్కువే వేసాను కానీ మంచి స్పాంజీగా పొంగుతుంది. ఆల్రెడీ పైన పెట్టింది కూడా పైకి వచ్చింది బాగా. చూద్దామని ఏమవుతుందో, పొంగి కింద పడిపోతుందో లేకపోతే పర్ఫెక్ట్గా వస్తుందో ఏంటో, ఏం చేస్తుందో. చూడండి మంచి లేయర్గా పొంగింది, అయిపోయింది. మంచి స్పాంజీగా మంచిగా బేక్ అయింది. కాకపోతే కింద పెట్టిన కేక్ ఏమంటే కొంచెం అడుగును మాడినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇదైతే మాడలేదు. ఇది చూడండి, ఇది మంచిగా ఫ్లఫీగా ఉబ్బింది అనమాట. చూద్దాం ఇట్లా ఎట్లా చెక్ చేసుకోవాలంటే, ఇట్లా ఏదైనా నైఫ్ కానీ ఏదైనా టూత్ స్టిక్ కానీ ఏదైనా పెట్టి ఒకసారి చూస్తే ఇట్లా అంటకపోతే ఇక ఉడికిపోయినట్టే, మనకి బేక్ అయిపోయినట్టే. ఇప్పుడైతే మనం దీన్ని సైడ్ ఇలాగా చాప్తో కానీ దేనితోనైనా సరే ఇలా చాప్ చేసుకోవాలి. ఇట్లా అంటే మనకి పడిపోతుంది అనమాట. మనం ఇప్పుడు దీంట్లో ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. ఇలా టాప్ చేస్తే చాలు. వావ్, కాకపోతే కొంచెం అనేది మాడింది, ఇది కొంచెం హీట్ ఎక్కువైంది. ఇది చూద్దాం. ఇదైతే పర్ఫెక్ట్ గా వచ్చింది, హీట్ అనేది ఎక్కువైంది కొద్దిగా ఉంది. ఇది చూడండి, చూడడానికి కూడా చాలా బాగా వచ్చింది కదా అసలు. ఫస్ట్ మా వదిన కేక్ కట్ చేసి పెడదాం ఈరోజు. వదిన వచ్చారు కదా, ఆడబడుచు వచ్చినందుకు ఈరోజు స్పెషల్ అన్నమాట. చూద్దాం, వదిన చేత కేక్ కట్ చేయిద్దాం. మా పిల్ల వాళ్ళ అత్తకి కేక్ ఇచ్చేయాలంట, నేను ఎందుకు ఇస్తానని చెప్పి దెబ్బలాడుతున్నాను మా పిల్ల మీద. రండి వదిన, మీరు కట్ చేయండి అన్న. టేస్ట్ ఎలా ఉందో మా ఆడియన్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి చెప్పండి, ఎలా ఉందో వాళ్ళు కూడా ట్రై చేసుకుంటారు కదా. వద్దా, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి కాపాడుతున్నది నా, మీరేం భయపడద్దు. రెండు నేను కెమెరా టర్న్ చేస్తాను. మన ఇద్దరం కోరుకుంటా, అక్కడికి పదండి, అక్కడ టేబుల్ మీద పెట్టి కట్ చేద్దరు కానీ. స్లో స్లో స్లో. హ్యాపీ బర్త్డే వదినా. ఇది కలర్ కూడా మంచిగా వచ్చింది, కాకపోతే అది హీట్ ఎక్కువైంది కొద్దిగా. ఇస్తా, డోర్ క్లోజ్ చేస్తావా, ఫ్లాష్ పడుతుంది. బాగుందండి. మైక్ మీ దగ్గర లేదు, నా దగ్గర ఉంది. మైక్ లో నాకు రాదా, వాయిస్ వస్తుంది కదా రాదా. ఏమొద్దులేవే, పెట్టండి. నేను చెప్పాలి ఇప్పుడు, కేక్ తిని చెప్పండి ఎలా తిని చెప్పాలా. కేక్ మనము జిబ్రా కేక్ చేసాం కదా, ఇలా లైన్స్ కింద వచ్చింది చూడండి, మనకి
పీస్ తెలుస్తుంది కదా, మోదీని పట్టుకున్న పీస్ కూడా లైన్ లైన్ గా వచ్చింది. ఒకటి తినేసిందా రా, ఏమి సిగ్గుపడుతున్నావు కొత్తగా? బాగుంది, స్పాంజీ స్పాంజీగా బాగుందా? చాలా బాగుంది, స్పాంజీ స్పాంజీగా ఉంది. ఎంత మార్కులు ఇస్తారా 100 కి? 100కా ఇప్పుడైతే 80. అంతేనా? ఇంకా కొంచెం ఇంకా కొంచెం రావాలి. ఇంకా కొంచెం రావాలి. టేస్ట్ అయితే బాగుంది, ప్లస్ ఇది కూడా స్పాంజీ స్పాంజీగా ఉంది కేక్. అన్ని సరిపోయినాయి చూడు, షుగరు అన్ని నువ్వు వేసి. అవన్నీ వేస్తే విప్పింగ్ క్రీమ్ అన్నది ఎక్కువ యూజ్ చేయకూడదు కాబట్టి ఇంట్లో వరకు తినడానికి ఓకే మనకి, కానీ బాగుంది, అందరూ ట్రై చేయొచ్చు కూడా. ఫస్ట్ టైం కాబట్టి 80. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో, దగ్గరగా చూపిస్తున్నా చూడండి. స్పాంజీగా వచ్చింది, చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మోదీలో చెప్పినట్టు షేప్ అవుట్ అయినందుకు 8 మార్క్స్ ఇచ్చారు, మరి ఎక్కడ 8 మార్క్స్ ఇచ్చారు నాకు తెలియదు, కానీ స్పాంజీగా అయితే వచ్చింది, నాకు నచ్చింది. ఇప్పుడు మా ఫ్రెండ్ తింటూ వీడియో చేసిందని చెప్తాను, ఎందుకంటే తను కూడా టేస్ట్ చేస్తుంది. నేను బాక్స్ లో పెట్టి పంపిస్తున్నాను ఇప్పుడు మా ఫ్రెండ్కి, నేను కూడా తిని చెప్తాను ఎలా ఉన్నారు. 100 200 బాగుంది, చాలా బాగుంది. నువ్వు చేసి చెప్పు, బాగుంది.